మీరు చెప్పారు ఒక మాట, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారని. భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రాకేష్ శర్మ గారు, ఒక ఎంపీగా ఉన్నటువంటి రాకేష్ శర్మ గారు ఎల్ఏసి ఢిల్లీలో ఉంటే, ఢిల్లీలో ఒక కమిటీలో మెంబర్గా ఉంటే, దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన దేవాలయంలో ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట, ప్రసాదంలో కల్తీ కలుస్తుంది, అదేవిధంగా ఆస్తులను దోపిడీ చేస్తున్నారు, ఈ దోపిడీలని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పి వారు చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మీరు కనీసం లెక్క పెట్టారా ఆ రోజున? ఎటువంటి పరిస్థితి మీరు చేస్తూ ఉన్నారు? ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద నెపం వేసేదానికి కాదు. మీరు అంటున్నారు హిందువుల తరఫున కనుక భారతీయ జనతా పార్టీ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఖండించాలా మేము? భారతీయ జనతా పార్టీ కేవలం హిందువుల కోసం మాత్రమే కాదు, హిందువులతో పాటుగా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి కూడా రిప్రజెంటేషన్ భారతీయ జనతా పార్టీ. కాబట్టే మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది మీరు గ్రహించాలా. భారతీయ జనతా పార్టీ మీద మీరు ఉమ్మేయటం అంటే సూర్యుడి మీద ఉమ్మేసేటటువంటి ప్రయత్నం చేయటమే తప్పితే మరొక ప్రయత్నం కాదు. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైతే ఇప్పుడు అడల్టరేషన్ జరిగిందని మనం అందరం అనుకుంటా ఉన్నామో, దీనికి సాక్ష్యాధారాలు ఎంత మేరకు లభించినా రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం లేకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి, దీనికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ కానీ లేకపోతే ఒక యాక్ట్ కానీ తీసుకొచ్చి ప్రతి దేవాలయంలోనూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో కూడా ప్రసాదాన్ని తయారు చేయాలి అంటే కొన్ని నామ్స్ను పాటించాలని, ప్రతి చోట కూడా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.